మరి ఎంతమందికి అవకాశాలు వస్తాయో తెలియదు. కొత్త వాళ్ళకి ఏం చెప్పంటున్నారు. ఆల్రెడీ కొత్త వాళ్ళకంటే కూడా కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది అంటే ఉంటారు. వచ్చి స్ట్రగుల్ అయ్యే వాళ్ళే 80-90% ఉంటారు. మిగతా వాళ్ళు రావాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు ఒక 10-15% ఉండొచ్చు. కానీ ఆల్రెడీ వచ్చి కథలు పట్టుకొని నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి మంచి కథలు ఉన్నాయని చెప్పేసి స్టోరీస్ పట్టుకొని తిరిగే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో మరి కొత్త వాళ్ళని కాకుండా కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొత్త దర్శకులకి అవకాశం ఇస్తా అనేటువంటి వెబ్సైట్లో అయి ఉండొచ్చు బహుశా ఇది. ఎందుకంటే ఈరోజే ఫ్రెష్గా ఇండస్ట్రీలోకి నేను రావాలనుకున్న వాళ్ళే అప్లై చేసుకోవాలి అని కాకుండా ఆల్రెడీ సినిమాల కోసం ట్రై చేసేవాళ్ళు, దర్శకులుగా అవకాశాలు రాని వాళ్ళు, అలాంటి వాళ్ళు రైటర్స్గా, లిరికిస్టులుగా అట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆల్రెడీ వచ్చి ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ఇంకోటి దిల్ రాజు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ చేసినటువంటి ఇది ఖచ్చితంగా ఈ యొక్క కొత్తగా సినిమా రంగంలోకి వచ్చే వాళ్ళకి ఒక మంచి అవకాశంగానే చెప్పవచ్చు. అలానే ఈ మధ్య మనం చూసాం దిల్ రాజు గారు ఏఐ సంబంధించిన స్టూడియోని కూడా ప్రారంభించారు. ముఖ్యంగా ఏఐ సంబంధించినటువంటి ఒక క్లాసెస్ లాంటిది ఏమైనా పెడితే బాగుంటుంది. కొత్తగా వచ్చే టెక్నీషియన్స్కి ఏఐని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది తెలియకపోవచ్చు. ఏఐని వాడటం ద్వారా ఎటువంటి సినిమాలు చేయొచ్చేటువంటి అవగాహన వస్తే దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్స్ రెడీ చేసుకుంటారు, దానికి తగ్గట్టుగా లొకేషన్స్ ప్లాన్ చేసుకుంటారు. అంటే ఆ యొక్క ఏఐలో ఏ లొకేషను, ఏ అట్మాస్ఫియర్ ఎలా చేయడానికి ఎంత టైం పట్టుద్ది, ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి అవగాహన ఉంటే దానికి తగ్గట్టుగానే ఈ యొక్క కథలు రాసేవాళ్ళు కథలు రాసుకునే అవకాశం ఉంటుంది. దర్శకత్వం చేసేవాళ్ళు కూడా ఈ డైరెక్షన్ నేను చేయాలంటే ఇటువంటి సీన్ నేను క్రియేట్ చేయాలంటే నాకు ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుందనే అవగాహన ఉంటే దానికి తగ్గట్టుగానే సినిమాలు ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే కొత్త దర్శకులకి అంత తొందరగా ప్రొడ్యూసర్స్ దొరకరు కాబట్టి తక్కువ బడ్జెట్లో చేస్తాను అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మనం చూసాం. దిల్ రాజు గారు బలగం లాంటి సినిమా చేశారు. వేణు లాంటి ఒక జబర్దస్త్ కమెడియన్ని పెట్టి దర్శకుడుగా అవకాశం ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచి కథని తెరకెక్కించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏఐ సంబంధించింది కూడా ఒక ట్రైనింగ్ లాంటిది ఈ యొక్క ఎఫ్డిసి కానివ్వండి, అలానే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఎవరో ఒకళ్ళు చేపడితే ఖచ్చితంగా ఈ సినీ రంగానికి ఇది హెల్ప్ అవుతుంది. మనం చూసాం కన్నడలో అందరికంటే ముందుగా ఏఐలో సినిమా వచ్చింది. సరే, అందరికంటే ముందుగా చేయడం కాదు, అందరికంటే ముందుగా సక్సెస్ఫుల్ సినిమా తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ సినిమా ఏఐ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన తెలుగులో వస్తే ఖచ్చితంగా మన తెలుగు అనేది దేశానికి ఒక గర్వకారణంగా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఈ యొక్క దిల్ రాజు డ్రీమ్స్ సంబంధించినటువంటి తాజా అప్డేట్.